2026 పునర్వసు నక్షత్రం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. 2026 సంవత్సరంలో పునర్వసు నక్షత్రం వారికి కొంత అనుకూలమైన ఫలితాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏ ఫలితాలు ఉన్నాయని చూసుకుంటే, పునర్వసు నక్షత్రం వారికి ఇప్పుడున్న టైం 2026లో కొంత పాజిటివ్‌గా కనపడుతున్నా కూడా కొంత సమస్యల వయంగా కనపడుతుంది. ఏ విషయాల్లో కనపడుతుందంటే, విద్యార్థులకు విద్య విషయంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యపర విషయాల్లో కొంత చికాకులు ఉండే అవకాశాలు ఎక్కువ కలిగి ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తమ సమస్యలకి విద్య విషయాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడితే కొంచెం విద్యార్థులు జాగ్రత్తగా ఉండగలిగితే ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండగలిగితే ఇబ్బంది అయితే ఉండదని చెప్పొచ్చు. తర్వాత వృత్తి విషయాల్లో ఎవరైతే వృత్తిపరంగా ఏదైతే ఎదుగుదాం అనుకున్న ట్రై చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వృత్తి విషయాల్లో కొంత మార్పులు అయితే రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఉద్యోగపరంగా చేస్తున్న వారికి ఉద్యోగ మార్పు కనపడుతుంది. ఉద్యోగ విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు కలిగి ఉంటారు. ఉద్యోగపర విషయాల్లో గ్రోతింగ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రమోషన్ కానీ అధికారుల దగ్గర గొప్ప మార్పులు కానీ జరిగే అవకాశాలు అయితే ఈ నక్షత్రం వారికి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో వారికి పాజిటివ్ కాలం కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు ఉన్నత పదవులు పొందే అవకాశం కానీ ఉన్నతమైన యోగాలు కానీ బాగా కనపడుతున్నాయి. అధికారిక పదవుల కన్నా కూడా రాజకీయ పదవుల కన్నా అధికారిక పదవులు పొందే అవకాశం కలిగి ఉంటారు. ఎక్కడ పోయినా కూడా పేరు ప్రతిష్టలు బాగుండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీల విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటారు. భార్యాభర్తల మధ్య గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఈ నక్షత్రం వారికి ఎక్కువ కనపడుతుంది. కాబట్టి భార్యాభర్తల విషయంలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పుకోవచ్చు. ఈ నక్షత్రం వారికి సంబంధించినంత వరకు కూడా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఎప్పుడూ జరుగుతున్న విషయాల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం, అంటే ఏదన్నా పని చేద్దాము చేసే విషయంలో ఎలా ఉంటుంది అలాంటి విషయాల్లో కొంత గందరగోళాలిపోయి కొంత పాజిటివ్ వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. సమస్యలు పరిష్కారం చేసుకునే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారని చెప్పొచ్చు. సంతానానికి సంబంధించిన విషయాల్లో సంతానపరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. సంతానపరంగా సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఈ నక్షత్రం వారికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ఒక విషయాన్ని, అంటే జరిగిపోయిన అప్పులు కానీ బాధలు కానీ అప్పుల విషయాల్లో కానీ బాధలు కానీ ఈ సంవత్సరం కొంత రికవరీ చేసుకునే అవకాశం కూడా కలిగి ఉంటారు. బాధలు రికవరీ ఎలా ఉంటున్నాయి అంటే, మీరు చేసిన బాధలు యువతల వ్యక్తి ఎవరైతే పెట్టారో ఆ వ్యక్తి మిమ్మల్ని క్షమించమని అడగడం కానీ ఇలాంటి విషయాలు కొంత క్లియర్గా ఉండే అవకాశాలు కూడా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏం జరుగుతున్న విషయాల్లో కొంత క్లియర్గా ముందుకెళ్లే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఎక్కువగా ఈ రాశి నక్షత్రం వారికి సంబంధించినంత వరకు కూడా హెల్త్ విషయంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పొచ్చు. మార్చి నెలాఖరు నుంచి జూన్ దాకా కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఎక్కువ ఉంటే ఈ నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొత్తగా నిర్ణయాలు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. నిర్ణయాల విషయంలో క్లియర్గా ఉండే అవకాశాలు కానీ కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ఎక్కువగా నక్షత్రం వారికి స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా స్త్రీలకి ఒక వ్యక్తితో ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. ఆ ఇబ్బందిని తొలగిపోవడానికి కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. రాక్షసనందం అంటారు. రాక్షసంగా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇన్నాళ్ళు మీకు తెలియకుండానే మీకు వెనక ఉంటూ మిమ్మల్ని తెలియకుండా ఇబ్బంది పెట్టి రాక్షస ఆనందం పొందుతున్న వ్యక్తులు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఈ యొక్క నక్షత్రం వారికి ఈ సంవత్సరం కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా క్లియర్ చేసుకునే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది, కానీ పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. లేనిపోని టెన్షన్ నుంచి బయటకు వచ్చే అవకాశం, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి కూడా అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు సాధ్యమంత వరకు కూడా ఎక్కువగా సూర్య నమస్కారాలు, సూర్యుని భగవాను ఎక్కువగా పూజించడం వల్ల కొంత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.